అయ్యా, దుబాయ్ నుంచి వచ్చిన నా చెల్లికి రొమ్ము క్యాన్సర్ అయ్యా. చీము కారుతా ఉంటుంది, రంధ్రం పడిపోయింది, చీము కారుతా ఉంటుంది, భయంకరమైనటువంటి దుర్వాసన, ఎవ్వరూ పక్కన నిలబడలేరు. అందుకని ఏదేదో వాడుతుందయ్యా, అయినా కానీ ఆ దుర్వాసన పడుతూనే ఉంటుంది. అందుకని దీనికి పరిష్కారం యేసయ్య దగ్గరే దొరుకుతుందని మేము తీసుకొని వచ్చామయ్యా. నా చెల్లి యేసు ప్రభు నమ్ముకోలేదయ్యా, కానీ మాకు విశ్వాసం ఉంది. ఆ క్యాన్సర్ జబ్బులో నుంచి నా చెల్లిని మేము నమ్ముకున్న నా దేవుడు బాగు చేస్తాడని. అప్పుడు నేను చెప్పాను, అమ్మా, ఒకప్పుడు ఇంతకంటే భయంకరమైనటువంటి దుర్వాసన కొడుతున్నవాడిని నా దేవుడు పరలోకములో నుండి పోయబడిన పరిమళ తైలముతో నన్ను సువాసనగా మార్చాడు. తప్పకుండా నేను బాగు చేస్తాడు, నమ్మిక మాత్రం ఉంచు. ఇక కన్నీరు నీకు రాదు. తప్పకుండా నన్ను స్వస్థపరిచిన యేసయ్య నిన్ను కూడా స్వస్థపరచుటకు ప్రారంభించాడు. అప్పుడు ఆ రోజుల్లో ఈ పాటని నేను నా సాక్ష్యాన్ని పెట్టి ట్యూన్ చేసుకున్నా. నీ దివ్య ప్రేమలో నాలో ఉన్నటువంటి పాపపు దుర్వాసనని దూరపరిచి బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా నన్ను పరిమళ వాసనగా మార్చేవయ్యా. ఆమె నా యేసయ్యా, నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా, నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే.